అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోడలు తెచ్చిన మార్పు అనే హృదయాన్ని హత్తుకునే అందమైన కథను విందాం. పెళ్ళి అయ్యి కొత్త కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన అపర్ణకు అత్తగారి ఇంటి వాతావరణం చాలా వింతగా అనిపించింది. ఇంకా పాతకాలపు ఆచారాలు, కఠినమైన నియమాలు ఆ ఇంట్లో రాజ్యమేలుతున్నాయని ఆమె గమనించింది. మామగారి మాటే అక్కడ శాసనం. అత్తగారు ఆయన ముందు ఎదురుగా కూర్చోకూడదు. ఆయన భోజనం చేయకముందు ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయకూడదు. గట్టిగా నవ్వకూడదు. ఎవరైనా బంధువులు వచ్చినా గేటు వరకు వెళ్ళి పంపకూడదు. ఇంట్లో నుంచే టాటా చెప్పాలి. ఇలా ఎన్నో నియమాలు. అత్తగారు వాటన్నింటినీ ప్రశ్నించకుండా పాటిస్తూ ఉండటం చూసి అపర్ణ ఆశ్చర్యపోయింది. ఇన్నేళ్ళు ఇలా ఎలా జీవించారో అని ఆమె మనసులో అనుకుంది. ఒకరోజు అపర్ణ అమాయకంగా అడిగింది, అత్తయ్య, మామగారు భోజనం చేసే వరకు ఇంట్లో వాళ్ళు తినకూడదా? ఆకలేస్తే? అన్నపూర్ణమ్మ మెల్లిగా నవ్వింది. అది అంతేనమ్మా. మామయ్య గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనకు టిఫిన్ పంపేదాన్ని. ఆఫీసులో భోజనం అయ్యాక ఫోన్ చేసి నా భోజనం అయింది అనేవారు. దాని అర్థం ఇప్పుడు నువ్వు తినొచ్చు అన్నమాట. ఆ మాటలు విని అపర్ణ విసిపోయింది. తోటికోడలు సుధీర కూడా చెప్పింది, నాకైతే అలవాటైపోయింది అపర్ణ. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆకలితో కళ్ళు తిరిగేవి. అప్పుడు అత్తయ్య మామయ్య గారికి తెలియకుండా వంటింట్లో రహస్యంగా భోజనం పెట్టేది. అది విన్న అపర్ణ మనసులో బాధ కలిగింది. సినిమాకు వెళ్ళాలన్నా, పుట్టింటికి వెళ్ళాలన్నా మామగారి అనుమతి తప్పనిసరి. ఇవి అన్నీ చూసి అపర్ణకు భయం వేసింది. ఒకరోజు భర్త శ్రీరామ్తో తన మనసులోని మాట చెప్పింది. శ్రీరామ్ ప్రశాంతంగా అన్నాడు, నీకిష్టం లేకపోతే మనం వేరుగా వెళ్దాం అపర్ణ. నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేను. ఆ మాటలు విన్న అపర్ణ మౌనంగా ఆలోచించింది. తన పుట్టింట్లో నవ్వులు, సరదాలు, అందరూ కలిసి భోజనం. కానీ ఇక్కడ మాత్రం నిశ్శబ్దం. అయినా వెంటనే వేలుకాపురం వెళ్ళిపోవడం సరైనదా అని ఆలోచించింది. కొన్ని రోజుల తర్వాత అపర్ణ మామగారి దినచర్యను గమనించడం మొదలుపెట్టింది. ఉదయం 5 గంటలకు లేచి వాకింగ్, తర్వాత కాఫీ, న్యూస్ పేపర్, రాజకీయాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్. ఆయన స్టాక్ ట్రేడింగ్పై చాలా ఆసక్తిగా ఉండేవారు. అపర్ణకు కూడా ఆ విషయాల్లో మంచి పరిజ్ఞానం ఉండేది. పెళ్లికి ముందు ఆమె ఫైనాన్స్ రంగంలో పనిచేసింది. ఒకరోజు ధైర్యం చేసి ఆయన పక్కనే కూర్చుంది. మామయ్య గారు, మీ పోర్ట్ఫోలియో చూపిస్తారా అని అడిగింది. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఆయన చూపించారు. అపర్ణ స్టాక్స్ గురించి చెప్పిన విషయాలు విని ఆయన ఆశ్చర్యపోయారు. ఏ స్టాక్ అమ్మాలి, ఏది కొనాలి, ఎక్కడ లాభం వస్తుంది అన్నీ వివరంగా చెప్పింది. ఆ రోజు నుంచి మామగారు ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఆ ఇంట్లో మార్పు మొదలైంది. ముందు ఎవ్వరూ హాల్లో కూర్చోరు. ఇప్పుడు అందరూ కలిసి మాట్లాడటం మొదలుపెట్టారు. టీవీ చూడటం, సరదాగా నవ్వుకోవడం, మధ్య మధ్యలో మామగారిని కూడా చర్చల్లో కలుపుకోవడం. ఇల్లు నిశ్శబ్దం నుండి నవ్వుల వైపు మారింది. అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇన్నేళ్ళు తనతో కూడా అంతగా మాట్లాడని ఆయన ఇప్పుడు కోడలితో గంటల కొద్దీ మాట్లాడుతున్నారు. ఒకరోజు అపర్ణ శతమానం భవతి అనే సినిమా చూడాలి అని చెప్పింది. మామగారు మొదట ఒప్పుకోలేదు. నాకు ఆ గంతులు, పాటలు నచ్చవు అన్నారు. అపర్ణ నవ్వుతూ అంది, ఇది మంచి కుటుంబం కదా మామయ్య గారు, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చివరకు ఆయన ఒప్పుకున్నారు. ఆ రోజు అత్తగారి ఆనందానికి అవధులే లేకపోయాయి. కొంతకాలానికి అపర్ణకు జ్వరం వచ్చింది. డాక్టర్ వేళకు భోజనం చేయాలని చెప్పాడు. అది విన్న మామగారు వెంటనే అన్నారు, నా కోసం ఎదురు చూడకుండా అమ్మాయికి టైంకి భోజనం పెట్టు. అవసరమైతే మీరు కూడా ఆమెతో కలిసి తినండి. అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయింది. ఇన్నేళ్ళు కఠినంగా ఉన్న మనిషిలో ఇలా మార్పు వస్తుందని ఆమె ఊహించలేదు. ఒకరోజు మామగారి స్నేహితుడు ఇంటికి వచ్చాడు. మామగారు గర్వంగా అపర్ణను పరిచయం చేశారు. మా చిన్న కొడలు అపర్ణ, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, చాలా తెలివైన అమ్మాయి. ఆ మాటలు విన్న అపర్ణ హృదయం ఆనందంతో నిండిపోయింది.
ఆ స్నేహితుడి ద్వారా ఆమెకు కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం అవకాశం వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళి అపర్ణ సెలెక్ట్ అయింది. ఆమె ఆనందానికి హద్దులే లేకపోయాయి. మొదటి జీతంతో అపర్ణ అత్తమామలకు బట్టలు కొనిచ్చింది. వారి కాళ్లకు నమస్కరించింది. మామగారు ప్రేమగా ఆశీర్వదించి అన్నారు, నీ అమ్మా నాన్నలు కూడా బట్టలు కొనిపెట్టి ఆశీర్వాదం తీసుకో అమ్మా. ఆ మాటలు విన్న అపర్ణ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆమె మనసులో ఒక్కసారిగా ఎన్నో ఆలోచనలు వచ్చాయి. నేను తొందరపడి వేరు కాపురం వెళ్ళిపోయి ఉంటే ఈ మార్పులు చూసేదాన్నా? సహనం, ప్రేమ, అర్థం చేసుకోవడం ఇవి ఉంటే కుటుంబంలో మార్పు తీసుకురావచ్చు అని ఆమె గ్రహించింది. మామగారు కూడా పూర్తిగా మారిపోయారు. అపర్ణకు లంచ్ బాక్స్ ఇచ్చావా అని అడగటం, సుధీర తండ్రికి బాగోలేదంటే వెంటనే వెళ్ళిపోమని చెప్పడం, ఇవి అన్నీ ఆ ఇంట్లో కొత్త వెలుగులు నింపాయి. మనుషులు మారాలి, కాలానికి తగ్గట్టు ఆలోచనలు మారాలి. నేను ఇలానే ఉంటాను అని మొండిగా ఉండిపోతే కుటుంబాల్లో దూరాలు పెరుగుతాయి. సహనం, ప్రేమ, మంచితనం ఇవే బంధాలను కాపాడుతాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.